హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటలకు జరుగును. అనగా మే 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరుగును. స్థలం హరిహర కళాభవన్, సికింద్రాబాద్. సమస్యలతో బాధపడుతున్నారా? వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా? అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? అయితే రండి, పాల్గొనండి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు. మీరును రండి, యేసయ్య ద్వారా అద్భుతాలు పొందుకొనండి. దైవజనులు, ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. ఏ మానవుడైనా పాపములో జీవిస్తే పరలోక రాజ్యాన్ని మనము చేరుకోలేము. ఎందుకనంటే అది పరిశుద్ధ పట్టణము. హల్లెలూయా. ఆ పట్టణాన్ని మనము రీచ్ అవ్వలేము పాపంలో మనం ఉంటే. కనుక మనిషిలో ఉన్న పాపాన్ని పోగొట్టాలి. మనిషిలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోవడం కోసం మన పితరులు ఏం చేశారంటే ఎడ్ల రక్తాన్ని, కోడెల రక్తాన్ని చిందించి మనుషుల పాపాలు కడిగేసుకోవాలని వారు చేస్తూ వచ్చారు ఆది కాలంలో, మరి పాత నిబంధన కాలంలో. కానీ అది పాప పరిహారార్థ బలులు ప్రతి ఏటా కూడా చెల్లించవలసి వచ్చేది. కానీ కోడెల రక్తము, అలాగే మేకల రక్తము, గొర్రెల రక్తము ఏది కూడా మనిషి పాపాన్ని పూర్తిగా కడగలేకపోతుంది. దేవుని బిడ్డలారా, అందుకే మానవుల యొక్క పాపాన్ని తొలగించాలి అంటే ఒక మానవుడు బలి అయితే, మానవుడు కూడా మనలాంటి మానవుడే, ఆయన కూడా పాపంలో ఉన్నవాడే కనుక ఆయన రక్తము కూడా మనల్ని పరిశుద్ధపరచలేదు. ఒక మనిషి పాపం పోగొట్టాలి అని అంటే పరిశుద్ధుని రక్తం చిందించాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. పరిశుద్ధులు ఎవరున్నారు ఈ లోకంలో అంటే ఎవరున్నారు? ఎవరు లేరు కదా. పరిశుద్ధుడు ఎవరనంటే ఏకైక దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నాలో పాపముందని ఎవరైనా స్థాపించగలరా అని లోకానికి సవాలు విసరగలిగిన దమ్మున్న దేవుడు ఎవరనంటే మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చిందించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా నీ పాపాలు, నా పాపాలు, మన పాపాలు కడగడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆయన అందుకే కలువరి సిలువనెక్కవలసి వచ్చింది. మనకు రావాల్సిన దోష శిక్ష అంతా, పాప శిక్ష అంతా ఎవరు భరించారంటే మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే భరించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవాది దేవుడు ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చిన తర్వాత, నీకోసం నా కోసం ప్రాణం అర్పించిన తర్వాత, ఆయన కలువరి సిలువలో మరణించిన తర్వాత పరిస్థితులన్నీ కూడా ప్రతికూలమైపోయినాయి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి తీసుకొని వెళుతున్న సందర్భంలో ఆయనను వెంబడించిన శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. నీతోనే ఉంటామన్నా, సదాకాలం మీతో ఉంటామయ్యా, ఎన్నే వెంబడిస్తామన్నవారు అందరూ చెదిరిపోయారు. యేసయ్య పక్కన నిలబడడానికి ఎవరు లేరు.
రోమా ప్రభుత్వానికి తడిచి భయపడుతున్నారు, కలవరం పడుతున్నారు, పరిస్థితులన్నీ కలవరంగా ఉన్నాయి. ఆయన దగ్గరకు ఆయన దేహం దగ్గర కూడా రావడానికి తెగించి రాలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఒక వ్యక్తి ఆయనంట అక్కడ సన్హెద్రీను సభలో ఒక సభ్యుడయ్యుండి ఆయన ఒక రోజున ఆ యొక్క యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళడానికి తెగించి ముందుకు వచ్చాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపడదాం. మరి ఒక గొప్ప హోదా కలిగిన వాడు, ఒక పేరున్న వ్యక్తి, ఒక సభలో ప్రాముఖ్యమైన వ్యక్తి, అటువంటి వ్యక్తి మరి ఎవరి కోసం తెగించాడంటండి? దేవుని కోసం, యేసు కోసం తెగించాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. తెగింపు కలిగిన వ్యక్తి ఆయన. ఎవరు కూడా మాట్లాడట్లేదు, ఎవరు కూడా దేహం దగ్గరికి రావట్లేదు, ఎవరు కూడా మరి ఆయన తీసుకుని వెళ్ళడానికి సాహసించట్లేదు, ఎవరు కూడా సమాధి చేయడానికి సాహసించలేని పరిస్థితిలో ఉన్నాయి. అటువంటి సమయంలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయనంట యేసు కోసం తెగించి అడుగు ముందుకు వేశాడు. హల్లెలూయా. అరిమతయి యోసేపు అంట యేసు కోసం తెగించి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన దేహం నాకు కావాలి అని అంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు అవసరమైన మరి దేవుడు, ఆయనను మనం ఆరాధిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఆ దేవుడుగా భావించి ఆయనను ఆరాధిస్తున్నావు కనుక ఆయన కోసం నువ్వు ఏదైనా చేయడానికి ఈ కడవరి దినాల్లో ముందుకు రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కులం కాదు, మతం కాదు, ఏది అడ్డు కాకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది అడ్డు కాకూడదు. యేసు కోసం మనమందరం కూడా తెగించి ముందుకు రావాలి. హల్లెలూయా. తెగింపు కావాలండి క్రైస్తవులకి, తెగింపు కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. సంఘానికి ఈ రోజున మౌనంగా ఉండకూడదు. ఎంతకాలం మౌనంగా ఉంటావు? నీకోసం కలువరి శిలువలో నీకోసం బలి అయిపోయిన వాడు, ఒక కొవ్వొత్తులాగా కరిగిపోయిన యేసు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకోసం కలువరి శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధరణుడై లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై అతి త్వరలో యోధా గోత్రపు సింహముగా రాబోతున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఇంకా నువ్వే ఆ శిలువ మీద చూడొద్దు. ఆయన పునరుద్ధరణుడై తిరిగి లేచిన దేవుడు, ఆయన మృత్యుంజయుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యాన్ని నీ కోసం నా కోసం సిద్ధపరిచిన దేవుడు. అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. ఆయన రాజ్యంలోకి నన్ను తీసుకుని వెళ్ళడానికి సంఘమా, ఆయన కోసం మనం కూడా తెగించి రోషంగా బ్రతకాలా. హల్లెలూయా. యేసు మనల్ని ప్రేమించి నశించిపోయే మనలందరినీ కూడా వెదకి రక్షించటానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఆయన పాపభూయిష్టమైన లోకంలో బ్రతుకుతున్న మన జీవితాలను, పాపంలో అంధకారంలో మ్రగ్గిపోతున్న మన జీవితాలను, చీకటిలో అంధకారంలో బ్రతుకుతున్న కొట్టుమిట్టాడుతున్న మన జీవితాలను వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక క్యాండిల్ వలె మన కోసం కరిగిపోయిన దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన జీవితాలను వెలిగించిన దేవుడు. మన కోసం మనల్ని ప్రేమించి మరి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించినప్పటికీ 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద అద్భుతమైన సువార్త యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన రాజ్య సువార్తను మనకు ప్రకటించిన గొప్ప దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా,
అంత మాత్రమే కాదు, పాపులము, అంధకారంలో జీవిస్తున్న మనల్ని, అంటే తండ్రికి దూరం అయిపోయిన మనల్ని, దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్న మనల్ని, మరి దేవుని రాజ్యాన్ని కూడా కోల్పోతున్నాం, అంటే నరకానికి సమీపస్థులం అయిపోయిన మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని, అంటే మనమందరము కూడా పాపులమై ఉన్నాము, భక్తిహీనులమై ఉన్నాము, లోకంలో చీకటితో నింపబడి ఉన్నాము, సాతాను చెరలో మనం ఉన్నాము, అపవాది చేతులు బంధించబడి మనం ఉన్నాము, వెలుగులు చూడలేని స్థితిలో మనం ఉన్నాము, అలాగే దేవుని మహిమను చూడలేని స్థితిలో మనం ఉన్నాము, మరి అంధకార క్రియల చేత బంధించబడి మనం ఉన్నాము. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు పాపము శాపముతో కూడిన జీవితంతో మనం ఉండినప్పుడు ఏ మానవుడైనా పాపములో జీవిస్తే పరలోక రాజ్యాన్ని మనము చేరుకోలేం. ఎందుకనంటే అది పరిశుద్ధ పట్టణము. హల్లెలూయా. ఆ పట్టణాన్ని మనము రీచ్ అవ్వలేం పాపంలో మనం ఉంటే. కనుక మనిషిలో ఉన్న పాపాన్ని పోగొట్టాలి. మనిషిలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోవడం కోసం మన పితరులు ఏం చేశారంటే ఎడ్ల రక్తాన్ని, కోడెల రక్తాన్ని చిందించి మనుషులు పాపాలు కడిగేసుకోవాలని వారు చేస్తూ వచ్చారు ఆది కాలంలో, మరి పాత నిబంధన కాలంలో. కానీ అది పాప పరిహారార్థ బలులు ప్రతి ఏటా కూడా చెల్లించవలసి వచ్చేది. కానీ కోడెల రక్తము, అలాగే మేకల రక్తము, గొర్రెల రక్తము ఏది కూడా మనిషి పాపాన్ని పూర్తిగా కడగలేకపోతుంది. దేవుని బిడ్డలారా, అందుకే మానవుల యొక్క పాపాన్ని తొలగించాలి అనంటే ఒక మానవుడు బలి అయితే, మానవుడు కూడా మనలాంటి మానవుడే, ఆయన కూడా పాపంలో ఉన్నవాడే కనుక ఆయన రక్తము కూడా మనల్ని పరిశుద్ధపరచలేదు. ఒక మనిషి పాపం పోగొట్టాలి అని అంటే పరిశుద్ధిని రక్తం చిందించాలి. గట్టిగా చెప్పండి కూడా, దేవుని స్తోత్రం చేద్దాం. పరిశుద్ధులు ఎవరున్నారు ఈ లోకంలో అంటే ఎవరున్నారు? ఎవరు లేరు కదా. పరిశుద్ధుడు ఎవరనంటే ఏకైక దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. గట్టిగా చెప్పండి కూడా, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నాలో పాపముందని ఎవరైనా స్థాపించగలరా అని లోకానికి సవాలు విసరగలిగిన దమ్మున్న దేవుడు ఎవరనంటే మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చిందించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా నీ పాపాలు, నా పాపాలు, మన పాపాలు కడగడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆయన అందుకే కలువరి సిలువనెక్కవలసి వచ్చింది. మనకు రావాల్సిన దోష శిక్ష అంతా, పాప శిక్ష అంతా ఎవరు భరించారంటే మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే భరించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవంగా ఆ శిక్షకు నువ్వు, నేను, మనం అర్హులం. అందుకనే ఆ సిలువలో కుడివైపున దొంగ అదే మాట అంటున్నాడు. మనం నేరం చేశాం గనుక, మనం పాపం చేశాం గనుక మనకు ఈ శిక్ష తగినదే. కానీ ఆయనలో ఏ నేరము కనబడట్లేదు. యేసయ్యలో, ప్రైజ్ ది లార్డ్, ఆయనలో ఏ పాపం కనబడట్లేదని కుడివైపున దొంగ ఎడమవైపున దొంగతో మాట్లాడుతున్నారు. అవునండి, ఆయనలో ఏ పాపం లేదు. ఆ శిక్ష, ఆ కలువరి శిక్ష నీకు నాకు రావాలా? ఆ శిలువ పైన నువ్వు నేను మనం వేలాడాలి. కానీ ఆ దోష శిక్ష అంతా కూడా
మన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన సిలువలో భరించి ఉన్నారు. హల్లెలూయా. ఆయన మన కోసం ఆయన రక్తపు బొట్టు వరకు, చివరి రక్తపు బొట్టు, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఎవరి కోసం చిందించారంట? మన కోసమే యేసయ్య చిందించారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నమ్ముతున్నారా? యేసయ్య మన పాపాల కోసమే మరణించారని, ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారానే మనకు శాప విమోచన, పాప విమోచన ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఆయన నమ్మి, ఆయనను విశ్వసించి, ఆయన దేవుడుగా మనం గుర్తించి మనం ఆయనను ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యేసు ప్రభువారు నీ కోసం నా కోసం చేసిన త్యాగం చాలా గొప్పది. అది వివరించడానికి ఆ యొక్క త్యాగాన్ని మనము వివరించలేం. ఆ త్యాగానికి మనము ఏమిచ్చినా, కోట్ల రూపాయలు ఇచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేం. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు నీ కొరకు నా కొరకు ప్రయాసపడ్డారు. ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు నీ కొరకు నా కొరకు చిందించున్నారు. ఆయనకంటూ ఒక భక్తుడు అంటున్నాడు ఏమనంటే, ఆయనకంటూ ఏది దాచుకోలేదట. అటువంటి దేవుడు, సర్వస్వాన్ని మన కోసం అర్పించిన దేవుడు, కలువరి సిలువలో మరణించిన తర్వాత ఆయనట సమాధి చేయాలని ఆశిస్తున్నప్పుడు, ఆలోచించినప్పుడు సమాధి చేయడానికి కూడా స్థలము లేని పరిస్థితి ఆయనకి. దేవుని బిడ్డలారా, సర్వాధిపత్యము కలిగిన దేవుడు, సర్వ సంపదలు కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవాది దేవుడు ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చిన తర్వాత, నీకోసం నా కోసం ప్రాణం అర్పించిన తర్వాత, ఆయన కలువల సిలువలో మరణించిన తర్వాత పరిస్థితులన్నీ కూడా ప్రతికూలమైపోయినాయి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి తీసుకొని వెళుతున్న సందర్భంలో ఆయనను వెంబడించిన శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. నీతోనే ఉంటామన్నవారు, సదాకాలం మీతో ఉంటామయ్యా, నిన్నే వెంబడిస్తామన్నవారు అందరూ చెదిరిపోయారు. యేసయ్య ప్రక్కన నిలబడడానికి ఎవరు లేరు. చివరి సమయంలో, సిలువ సమయంలో మనకు చూస్తే అక్కడ యోహాను ఒక్కడే కనిపిస్తారు. దేవుని బిడ్డలారా, అంటే ఎందుకు చెదిరిపోయారంటే భయకంపితులైపోతున్నారు ప్రజలు. యేసయ్యను వెంబడించాలన్నా, యేసయ్య నామాన్ని ఒప్పుకోవాలన్నా, ఆయన యొక్క గూర్చి ప్రకటించాలన్నా, దేవుని యొక్క మహిమను గురించి వివరించాలన్నా రాణువారు ఒప్పుకోవట్లేదా? వారిని అందరినీ కూడా హింసించడానికి ఆ రోజున రోమా ప్రభుత్వం ఎంతగానో ఇబ్బంది పెడుతున్న సమయంలో శిష్యులందరూ చెదిరిపోయారు. ఆయన చేత అద్భుతాలు పొందుకున్నవారు, ఆయన చేత మహత్కార్యాలు పొందుకున్నవారు, ఆయన చేత స్వస్థతలు పొందుకున్నవారు, వారు కూడా యేసయ్య వెనక లేరు. వారు కూడా ఏమన్నారంట? యేసయ్యను సిలువ వేయమన్నారట. అటువంటి పరిస్థితులు అవన్నీ ఎవరు కూడా లేని పరిస్థితులు, అందరూ భయపడిపోతున్నారు రోమా ప్రభుత్వానికి. ఆయన దగ్గరికి రావాలన్నా భయపడుతున్నారు. అందుకనే పేతురు దూరాన ఉండి వెంబడించాడు. పేతురు ఎక్కడ ఆయన నామాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడలా. పేతురుని ఆ చిన్నది అడుగుతుంది, ఆ చలిమంట వేసుకునే దగ్గర, నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడమే కదా అంటే అబద్ధం ఆడాడు పేతురు. కారణం ఏంటంటే రోమా ప్రభుత్వానికి దడిచి భయపడుతున్నారు, కలవరపడుతున్నారు, పరిస్థితులన్నీ కలవరంగా ఉన్నాయి. ఆయన దగ్గరకు ఆయన దేహం దగ్గర కూడా రావడానికి తెగించి రాలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఒక వ్యక్తి ఆయనంట
అక్కడ సన్హెద్రిను సభలో ఒక సభ్యుడయ్యుండి ఆయన ఒక రోజున ఆ యొక్క యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళడానికి తెగించి ముందుకు వచ్చాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ప్రజలందరూ భయకంపితులైపోతున్నారు, రోమా ప్రభుత్వానికి భయపడుతున్నారు. యేసు దేహం దగ్గర కూడా రాలేని పరిస్థితుల్లో, ఎవరు కూడా ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళడానికి కూడా మరి రాలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ దేహాన్ని ఎక్కడ సమాధి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ ఏ సమాధిలో ఉంచాలో కూడా తెలియని పరిస్థితులు. ఎందుకనంటే ఆ రోజునట డబ్బున్న వారు ముందుగానే సమాధులు తొలిపించుకునేవారట. దేవుని బిడ్డలారా, అందరికీ సమాధులు ఉన్నాయి, కానీ ఆ రోజున స్థలం ఉంది, కానీ యేసు దేహాన్ని ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడున్న మరియ తల్లి కావచ్చు, వేరే స్త్రీలు కావచ్చు, వారు అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో. ఎందుకనంటే ఆ దేహాన్ని కూడా రోమా ప్రభుత్వం వారికి ఇస్తారో ఇవ్వరు అనే ఒక సందేహంతో ఉన్నారు. పిలాతు దగ్గరికి వెళ్ళి అడగలేని పరిస్థితి, అక్కడికి వెళితే ఏం జరుగుద్దో అనే పరిస్థితులండి. అందరూ కూడా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఏమీ అర్థం కావట్లేదు. తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటున్న సమయంలో, శిష్యులు కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉంటున్న సమయంలో, అటువంటి సమయంలో అకస్మాత్తుగా ఒక సహోదరుడు ఆయన ముందుకు వచ్చి పిలాతు దగ్గరకు ధైర్యంగా వెళ్ళి ఆయన అంటున్నాడు కదా, ఆ దేహాన్ని నాకు ఇమ్మని. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఆయన గూర్చి రాయబడి ఉంది మార్కు సువార్త 15వ అధ్యాయము చూడండి, 42వ వచనం నుంచి చదువుకుందాం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మరి అరిమతయి యోసేపు అనే ఈ యొక్క సహోదరుని గూర్చి 4 సువార్తల్లో పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి ఉన్నాడు. హల్లెలూయా. 4 సువార్తల్లో అంటే కొన్ని విషయాలు అన్ని సువార్తల్లో ఉండవండి. కొన్ని సందర్భాలు కావచ్చు, కొన్ని కార్యాలు కావచ్చు, కొందరు వ్యక్తులను గూర్చి కావచ్చు. కొన్ని సువార్తల్లోనే మరి మత్తయి రాస్తే మార్కు రాయలేదు, మార్కు గారు రాస్తే లూకా రాయలేదు, లూకా గారు రాస్తే యోహాను రాయలేదు. కానీ ఈ యొక్క అరిమతయి యోసేపు గూర్చి 4 సువార్తల్లో కూడా లిఖించబడింది. గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. 4 సువార్తల్లోనికి ఒక సందర్భం వచ్చిందంటే, ఒక వ్యక్తి గూర్చి వ్రాయబడింది అంటే అర్థం ఏంటంటే ప్రాముఖ్యమైన సంగతులు అని అర్థం. గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన వ్యక్తుల గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు 4 నుంచి వ్రాయించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన గూర్చి వ్రాయబడినది ఏంటంటే, రోమా ప్రభుత్వం వారిని ఇబ్బంది పెడుతున్నారు. యేసు నామాన్ని ఉచ్చరించినా, యేసును గూర్చి చెబుతున్నా, ఆయన దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, ఆ రోజున రోమా ప్రభుత్వం వారు ఎంతగానో ఇబ్బంది పెడుతున్న ఆ సందర్భంలో యేసు పార్థివ ఆ యొక్క దేహాన్ని తీసుకుని వచ్చి ఎవరు కూడా సమాధి చేయలేని పరిస్థితి. ఆ రోజున దేహం ఆ శిలువ పైన సాయంత్రం అయితే ఉండడానికి వీల్లేదండి, ఉండకూడదు. ఆ యొక్క దేహాన్ని తీసివేయాలన్నమాట. అయితే ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితుల్లో చూడండి, మరి ఒక వ్యక్తి, ఆయన పేరు అరిమతయి యోసేపు అని, ఆయన తెగించి క్రీస్తు కొరకు ముందుకు వచ్చాడు. గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ దేహాన్ని నాకిమ్మని అడుగుతున్నాడు. ఎవరికి ఇవ్వాలంట? ఎవరికి ఇమ్మంటున్నాడు? అరిమతయి యోసేపుకి ఇమ్మంటున్నాడు. నాకు ఇవ్వండి అయ్యా
ఆ దేహాన్ని నేను తీసుకుని వెళ్తాను, ఆ దేహం నాకు కావాలి. వాస్తవంగా యేసు నామాన్ని ఉచ్చరించినా, యేసును గూర్చి ఎవరైనా అడుగుతున్నా ఎవరు కూడా ఒప్పుకోట్లా. అటువంటి పరిస్థితుల్లో ఆయన గురించి రాయబడింది, యోసేపు, అరిమతయు యోసేపు తెగించి అని రాయబడింది. గట్టిగా చెప్పండి కూడా, దేవునికి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత క్షుణ్ణంగా రాసి ఉంచాడంటే, ఆ మాట అక్కడ మెన్షన్ చేశారంటే అర్థం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తెగింపు అని అంటే అర్థం ఏంటంటే, పరిస్థితులు ప్రతికూలమైన సందర్భంలో ఆ వ్యక్తి కదిలినప్పుడు వచ్చే మాటే అది తెగింపు. గట్టిగా చెప్పండి కూడా, దేవునికి స్తోత్రం చెప్దాం. మనం అంటాం, ఆహా ఏమి తెగించిందిరా, ఆహా ఏం తెగించాడురా వ్యక్తి అంటే అర్థం ఏంటంటే, తన చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, తను ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నాయి, తను బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి, ఆ పని జరిగించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి సందర్భాల్లో మనం ఎప్పుడైతే ఒక్కడుగు ముందుకు వేస్తామో, ఎప్పుడైతే అనుకూలత లేని సందర్భంలో ఒక్కడుగు ముందుకు వేస్తామో, ఆ పని చేయడానికి సాహసిస్తామో, ఆ పని చేయడానికి ధైర్యాన్ని ప్రదర్శిస్తామో, ఆ పని చేయడానికి సాహసంతో ముందుకు అడుగేస్తామో, అప్పుడే దానిని తెగింపు అంటారు. గట్టిగా చెప్పలు కూడా, దేవునికి స్తోత్రం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే, అరిమతయి యోసేపు ఎవరి కోసం తెగించాడంట? యేసు కోసం తెగించాడు. గట్టిగా చెప్పలు కూడా, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు కోసం తెగించి, ఆయన ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయన గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై, అక్కడ సన్హెద్రైబు అనే ఒక సభ ఉంది. ఆ సభలో ఆయన కూడా ప్రాముఖ్యమైన వ్యక్తి, ఆయన ఒక సభ్యుడు ఆ రోమా ప్రభుత్వంలో. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో అక్కడ సభ్యుడుగా, ఆ సభలో సభ్యుడుగా ఉన్నవాడు ఎటువంటి వాడంట? ఘనత వహించినవాడు. ఘనత వహించినవాడు, మరి ఒక గొప్ప హోదా కలిగిన వాడు, ఒక పేరున్న వ్యక్తి, ఒక సభలో ప్రాముఖ్యమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి ఎవరి కోసం తెగించాడంటండి? దేవుని కోసం, యేసు కోసం తెగించాడు. గట్టిగా చెప్పలు కూడా, దేవుని స్తోత్రం చెప్దాం. తెగింపు కలిగిన వ్యక్తి ఆయన. ఎవరు కూడా మాట్లాడట్లేదు, ఎవరు కూడా దేహం దగ్గరికి రావట్లేదు, ఎవరు కూడా మరి ఆయన తీసుకుని వెళ్ళడానికి సాహసించట్లేదు, ఎవరు కూడా సమాధి చేయడానికి సాహసించలేని పరిస్థితిలో ఉన్నాయి. అటువంటి సమయంలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయనంట యేసు కోసం తెగించి అడుగు ముందుకు వేశాడు. హల్లెలూయా. ఆయన రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకనంటే ఆయన కూడా ఆ సభలో, సన్హెద్రైబు సభలో సభ్యుడు. ఆయన రావడానికి ఛాన్స్ లేదు. అక్కడ వస్తే వారందరూ కూడా సభ్యులు ఒప్పుకోని పరిస్థితి, ఎవరు కూడా తను అడుగు ముందుకు వేయ లేని పరిస్థితి. అంటే అంత ప్రతికూలమైన వాతావరణం ఉందండి. అటువంటి సమయంలో ఆయనంట ఒకటే అనుకున్నాడు, ఏమనంటే, ఈ సమయంలో నేను ఖచ్చితంగా నా యేసు కోసం తెగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకని ఆయన కోసం తెగించాలి అనుకున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఆయన గూర్చి రాయబడినది, ఆయన మరి ఆయన యొక్క మహిమను తెలుసుకున్న వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనతను తెలుసుకున్న వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి యొక్క ఆయన యొక్క మరి ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడని తెలుసుకున్న వ్యక్తి. మీరు అనుకోవచ్చు, ఆయన మందిరానికి రాలేదు కదా, ఆయన నీలాగా నాలాగా ఆదివారం సండే వర్షిప్లో, విశ్రాంతి దినంలో పాల్గొని ఆ రోజున ఆరాధించలేదు దేవుణ్ణి. ఎక్కడ కూడా మరి శిష్యుల్లో కూడా ఆయన ఉన్నట్టుగా కనపడలేదు. ఎక్కడ కూడా యేసు సంచరిస్తున్న సమయంలో ఆయనతో ఉన్నట్టుగా ఎక్కడ కనపడలేదు. కానీ ఆయన గురించి రాయబడింది, మరి మరొక సువార్తలో రాస్తున్నాడు కదా, ఆయనంట రహస్య శిష్యుడట. గట్టిగా చెప్పలు కూడా, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను మరి బహిర్గతంగా దేవుణ్ణి ఆరాధించే మనసు, అంటే ఆరాధించడానికి తనకు సెలవు లేదు. అటువంటి సందర్భం తనకు, అంటే తనకు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ రహస్యంగా యేసును వెంబడిస్తున్న వ్యక్తి, ఆయన గూర్చి తెలుసుకున్న వ్యక్తి,
ఆ మహిమాన్వితుడు గురించి తెలుసుకున్న వ్యక్తి ఆయన యొక్క మహిమను తెలుసుకున్నాడు. యేసయ్య చేసే కార్యాల గురించి తెలుసుకున్నాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన రాజ్యం పరలోకంలో ఉందని తెలుసుకున్నాడు. హల్లెలూయా! ఆయన పరలోకానికి సంబంధించిన రాజు అని యేసును గురించి తెలుసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఆ యేసు కోసం ఆ రక్షకుడు మరి నా పాపాల కోసం వచ్చాడు. ఈ కలువరి సిలువను ఎక్కడానికి, ఈ రాజ్యానికి, ఈ లోకానికి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మహిమాన్వితుడు, గొప్ప దేవుడు, ఆయన గొప్ప రాజు, ఆయన రాజ్యం గొప్పది. అటువంటి రాజు తనకున్న సర్వస్వాన్ని వదులుకొని, తనకున్న మహిమనంతా వదులుకొని, ఆ గొప్ప దేవుడు నా పాపాలను పరిహరించడానికి, నా శాపాన్ని తొలగించడానికి, నాకున్న మరి ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నా కోసం ప్రాణం అర్పించాడు. ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా మా పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అని అరిమతయి యోసేపు తెలుసుకొని ఆయన నా కోసమే మరణించాడు అని దేవుని గూర్చి గుర్తెరిగిన వాడై, అటువంటి ప్రేమ కలిగిన దేవునికి అటువంటి త్యాగం చేసి పరలోకాన్ని విడిచిపెట్టి నన్ను వెతుక్కుంటూ నశించిపోయి నన్ను రక్షించడానికి, తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చిన నా యేసు కోసం నేను ఏదో ఒకటి తెగించాలనుకుని మరి అట అరిమతయి యోసేపు తెగించి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ సమయంలో ఏంటంటే యేసు కోసం ఎవరొచ్చినా కూడా చంపేస్తున్న పరిస్థితులు, వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు, హింసిస్తున్న పరిస్థితులు. అటువంటి సమయంలో ప్రాణాలకు తెగించి, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తెగింపుతో అరిమతయి యోసేపు తెగించి యేసు కోసం ఆయన వచ్చి ఆ దేహాన్ని నాకివ్వండి అని అడుగుతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా! ప్రియ దైవజనమా, చూడండి, ప్రతికూలమైన పరిస్థితుల్లో, అననుకూలత ఉన్న పరిస్థితుల్లో యేసును గూర్చి ఉచ్చరించిన, తన్ను చంపేస్తారని తెలిసిన పరిస్థితిలో, తనని ఇబ్బంది పెడతారన్న పరిస్థితుల్లో కూడా ఆయన తెగించి క్రీస్తు కోసం నిలబడడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా! ఈ కడవరి దినాలలో, ఈ యొక్క అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో మనమందరం కూడా ఉన్నామండి. ఒక భయంకరమైన దినాల్లో మనం చూస్తున్నాం. చాలా ప్రతికూలమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితమే మరి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మన పాప శాపాలన్నీ పరిహరించడానికి, ఆయన నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని దారిపోసడానికి పోసి మనల్ని నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఎన్నో మహత్కర కార్యాలు ఆయన చేసి ఉన్నాడు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, బలియాగము ద్వారా మనకు పాప విమోచన, శాప విమోచన కలిగింది. ఆయన ద్వారా మేలు అనుభవిస్తున్నాం మనం, ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఇప్పటికీ కూడా చాలామంది కూడా నామకార్థ క్రైస్తవులుగానే బ్రతుకుతూ ఈ రోజున ఎంతోమంది క్రీస్తు కొరకు నిలబడడానికి ఈ రోజున సిగ్గుగా భావిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న వారు ఉన్నారు. ఎంతోమంది ఒక తెగింపు లేని జీవితంలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఎంతోమంది ఈ రోజున జాబ్ చేసుకునే దగ్గరే కావచ్చు, అలాగే ఎక్కడైనా సరే ఒకవేళ హోదా ఉన్నా, నీకు అధికారం ఉన్నా, ఈ రోజున యేసు బిడ్డని అని చెప్పుకోవడానికి ఈ రోజున ఎంతోమంది సిగ్గుపడుతున్న వారు ఉన్నారు. కానీ ఆయన గూర్చి రాయబడినది, ఆయనట ఘనత వహించిన వాడై ఉండి, ఒక ఘనత వహించిన సభలో ఉన్న వ్యక్తి అయి ఉండి కూడా ఆయనంట మరి నేను ఘనత వహించిన స్థానంలో ఉన్నాను, మరి ఒక సభలో ఉన్నాను. ఈ సభలో ఉండి నేను యేసును గురించి మాట్లాడితే, ఆయన దగ్గరకు నేను వెళితే మరి నన్నేమంటారో, ఒకవేళ నన్ను కూడా వెళ్ళేస్తారేమో, ఒకవేళ నన్ను కూడా హింసిస్తారేమో, ఒకవేళ నన్ను కూడా బాధిస్తారేమో అని అనుకోనకుండా ఆయన తెగించి యేసు కోసం వచ్చి ఉన్నాడు. ముందుకి గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! ఈ రోజున ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లలారా, యేసు బిడ్డలంగా చెప్పుకోవడానికి, ఈ రోజున యేసు కోసం నిలబడడానికి, యేసును గురించి చెప్పడానికి ఈ రోజున చాలామంది సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. మరి యేసును గురించి చెబితే ఏమంటారో అని భయపడుతున్నారు. ఎందుకనంటే ఆ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయో
ఈ రోజును కూడా పరిస్థితులు అలా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ రోజును కూడా యేసును గురించి ప్రకటిస్తున్నా ఒప్పుకోవట్లేదు, యేసును గురించి మరి ఎక్కడన్నా వీధి సువార్తలు చేస్తున్నా ఒప్పుకోవట్లేదు. ఈ రోజున అనేక రీతిగా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్న ఈ సందర్భంలో ఎంతమంది దేవుని కోసం తెగిస్తున్నామండి, ఎంతమంది యేసు కోసం తెగిస్తున్నామండి. మరి దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఈ రోజున మరి గొప్ప గొప్ప హోదాలో ఉన్నవారు, మరి గొప్ప అధికారంలో ఉన్నవారు యేసును గురించి చెప్పుకోవడానికి, మరి యేసు కోసం నిలబడడానికి, యేసు బిడ్డనని చెప్పుకోవడానికి, ఆయనకు సంబంధించిన వ్యక్తినని చెప్పుకోవడానికి ఎంతమంది తెగించి ముందుకు వస్తున్నారండి. ఈరోజు ఆయన కోసం నిలబడలేని స్థితిలో మరి చాలామంది ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంగమా, ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ 2025లో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన కోసం నువ్వు కూడా తెగింపు కలిగి జీవించే స్థితిలోనికి నువ్వు రావాలి. ఆయన కోసం తెగించి నువ్వు జీవించే ఆ గొప్ప అనుభవంలోకి రావాలా. ఆయన కోసం తెగించి నువ్వు నిలబడే ఆ యొక్క గొప్ప అనుభవంలోనికి రావాలా. సంఘము భయపడే స్థితిలో ఉండడానికి వీల్లేదు, సంఘము కలవరపడుతూనే ఉండడానికి వీల్లేదు, సంఘము ఇంకా మౌనంగానే ఉండడానికి వీల్లేదు. సంఘము క్రీస్తు కొరకు తెగించి నిలబడవలసిన ఆవశ్యకత ఎదురైంది. హల్లెలూయా, హల్లెలూయా. రోషం కలిగిన క్రైస్తవుల్లాగా, రోషం కలిగిన భక్తి చేసేవారులాగా మనమందరము కూడా క్రీస్తు కొరకు తెగించి నిలబడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కడవరి దినాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హోదా ప్రాముఖ్యం కాదు, నీకున్న డబ్బు ప్రాముఖ్యం కాదు, నీకున్న ఘనత ప్రాముఖ్యం కాదు, నీకున్న మరి సంపదలు ప్రాముఖ్యత కాదు. ఎందుకనంటే అవన్నీ ఇచ్చినవాడు నువ్వు ఆరాధిస్తున్న యేసే. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఘనత వచ్చినా, నీకు హోదా వచ్చినా, నీకు పలుకుబడి వచ్చినా, నీకు ఆరోగ్యమే వచ్చినా, నీకు ఆశీర్వాదమే వచ్చినా, నీకు సంపదే వచ్చినా, నీకు ఏది వచ్చినా నీకు ఇచ్చింది ఎవరంటే నువ్వు ఆరాధిస్తున్న యేసు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈరోజు నీ స్థితిగతులు మారినాయి, ఈరోజు నీ పరిస్థితులు మారినాయి, ఈరోజు నీ చరిత్ర మారింది, ఈ రోజున నీ జీవితం మారింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక పరిశుద్ధ సంఘంలో చేర్చబడ్డావు, ఈ రోజున క్రైస్తవుని అలాగే దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎందుకు ఈ కృప నీకు వచ్చిందంటే ఎవరిని బట్టి అంటే నువ్వు ఆరాధిస్తున్న యేసును బట్టి అని తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనకి కృపనిచ్చినవాడు, ఆయనే మనకి ఘనతనిచ్చినవాడు, ఆయనే మనకు ఆరోగ్యం ఇచ్చినవాడు, ఆయనే మనకు బిడ్డల్ని ఇచ్చినవాడు, ఆయనే మనకు కుటుంబాన్ని ఇచ్చినవాడు, ఆయనే మనకు ఈ రోజున మంచి మంచి ఉద్యోగాల్లో ఉంచినవాడు. ఎవరనంటే మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు వెళితే నీ యొక్క సమాజం నిన్ను వెలివేసిన పరిస్థితి, ఒకప్పుడు నువ్వు నీ కుటుంబంలోకి వెళితే నీ స్థితిని చూసి చీదరించుకున్న పరిస్థితి, ఒకప్పుడు నీ తోబుట్టువులే నిన్ను అసహించుకున్న జీవితం నీది, ఒకప్పుడు నీ బ్రతుకును చూసి అందరూ కూడా దూరంగా పారిపోయిన పరిస్థితులు, అంత హీనమైన స్థితి, అంత దీనమైన పరిస్థితి, అందరూ కూడా నీ చేత నీచంగా నిన్ను చూచిన అటువంటి జీవితం, అటువంటి నీ జీవితానికి విలువనిచ్చిన వాడు ఎవరానంటే యేసు మాత్రమే, యేసు మాత్రమే. ఈ రోజున నీ కుటుంబంలో నీకు ఘనత, ఈ రోజున నీ కుటుంబంలో నీకు అర్హత, ఈ రోజున అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు, అందరూ నిన్ను గురించి గొప్పగా చూస్తున్నారు, అందరూ కూడా ఈ రోజున నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. కారణం ఎవరిని బట్టి అంటే నువ్వు ఆరాధిస్తున్న యేసును బట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆ యేసు కొరకు నువ్వు కూడా ఈ కడవరి దినాల్లో ఆయన కోసం ఒక అరిమతయ్య యోసేపులాగా నువ్వు తెగించే గొప్ప కృపలోకి రావాలా. హల్లెలూయా. నువ్వు తెగించి నువ్వు రావాలి. నువ్వు ఇంకా చాటుమాటనే ఉండడానికి వీల్లేదు, ఎక్కడెక్కడ నువ్వు దాక్కోవడానికి వీల్లేదు. ఆయన కోసం ఏదైనా చేయడానికి నువ్వు ముందుకు వచ్చే వ్యక్తిగా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం నిలబడడానికి నీ హోదా అడ్డు కాకూడదు, ఆయన కోసం నిలబడడానికి నీ ఆస్తి అడ్డు కాకూడదు, ఆయన కోసం తెగించి రావడానికి నీకు ఏది అడ్డుపడినా అది దాటుకుని రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి కడవరి దినాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కోసం మనం అందరం కూడా తెగించి రావాలండి. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ యొక్క యోసేపు, అరిమతయ్య యోసేపు అంట యేసు కోసం తెగించి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన దేహం నాకు కావాలి అని అంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు అవసరమైన మరి దేవుడు, ఆయనను మనం ఆరాధిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఆ దేవుడుగా భావించి ఆయనను ఆరాధిస్తున్నావు కనుక ఆయన
కోసం నువ్వు ఏదైనా చేయడానికి ఈ కడవరి దినాల్లో ముందుకు రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కులం కాదు, మతం కాదు, ఏది అడ్డు కాకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది అడ్డు కాకూడదు. యేసు కోసం మనమందరం కూడా తెగించి ముందుకు రావాలి. హల్లెలూయా. తెగింపు కావాలండి క్రైస్తవులకి, తెగింపు కావాలి ప్రియ దేవుని బిడ్డలారా సంఘానికి. ఈ రోజున మౌనంగా ఉండకూడదు, మౌనంగా ఉండకూడదు. ఎంతకాలం మౌనంగా ఉంటావు? నీకోసం కలువరి శిలువలో నీకోసం బలి అయిపోయిన వాడు, ఒక కొవ్వొత్తులాగా కరిగిపోయిన యేసు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకోసం కలువరి శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై అతి త్వరలో యోధా గోత్రపు సింహముగా రాబోతున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఇంకా నువ్వే ఆ శిలువ మీద చూడొద్దు. ఆయన పునరుద్ధానుడే, తిరిగి లేచిన దేవుడు, ఆయన మృత్యుంజయుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యాన్ని నీ కోసం నా కోసం సిద్ధపరిచిన దేవుడు. అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. ఆయన రాజ్యంలోకి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి సంఘమా, ఆయన కోసం మనం కూడా తెగించి రోషంగా బ్రతకాలా. హల్లెలూయా. ఇంకా మన కుటుంబాలనే చూసుకుంటూ, ఇంకా మన సమస్యలనే చూసుకుంటూ, ఇంకా మన రోగాలనే చూసుకుంటూ, ఇంకా మన అవే చూసుకుంటూ, మరి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకెప్పుడు యేసు కోసం తెగిస్తావు? యేసు కోసం ఇంకెప్పుడు నువ్వు ముందుకు వస్తావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కోసం రోషంగా పని చేయడానికి నువ్వేం చేయాలంటే నువ్వు కూడా తెగించి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ కోసం ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన తనకున్న సర్వస్వాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఎందుకు? ఆయన దరిద్రుడికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను ధనవంతులుగా మార్చాడు ఆయన. హల్లెలూయా. ఐశ్వర్యంతులుగా చేసి ఉన్నాడు. ఈ రోజున సమాజంలో నీకు విలువ ఉంది. ఈ రోజున ఎంతో గొప్పతనం నీకు ఇచ్చాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది గుర్తించి నువ్వేం చేయాలా? నీకోసం త్యాగం చేసిన దేవాది దేవునికి తన ప్రాణాన్ని అర్పించిన యేసయ్య కోసం నువ్వు కూడా తెగించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెగించి నువ్వు బయటకు రావాలా అంటే నీకున్న కట్టుబాట్లు వదులుకొని రావాలా. దేవుని కోసం ఇంకెంతకాలం కట్టుబాట్లలో ఉంటావు? ఎవరెవరు దానిలోనే బందీవై ఉంటావు? ఇంకెంతకాలం రహస్య క్రైస్తవుడుగానే ఉంటావు? ఇది ఒకప్పుడు రహస్య క్రైస్తవుడుగానే ఉన్నాడు. అరిమతయి యోసేపు ఒకప్పుడు రహస్య క్రైస్తవుడుగానే ఉన్నాడు. రహస్యంగానే ఉన్న దేవుని వెంబడిస్తూనే ఉన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. కానీ ఒకానొక సమయం వచ్చింది, ఖచ్చితంగా తెగించవలసిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. అప్పుడు మరుగై ఉండడానికి, దాక్కొని ఉండడానికి ఇష్టపడలేదు. అప్పటి వరకు మరుగై ఉన్నాడు, కానీ ఆ పరిస్థితుల్లో అప్పటి వరకు మరుగై ఉన్నాడు. కానీ చివరి సమయంలో తెగించవలసిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన తెగించి ముందుకొచ్చాడు. హల్లెలూయా. అప్పటి వరకు కనబడని మరి శిష్యులు వెంబడి కూడా ఉండలేదు ఆయన. మరి ఎక్కడెక్కడ ఆయన వెంబడించిన స్థలంలో ఎక్కడ కనబడలేదు అరిమతయి యోసేపు. కానీ ఆయనను చూసినప్పుడు మనం ఎక్కడంటే ఆయన శిలువ మరణం పొందిన తర్వాత ఆ చివరి సమయంలో ఆయన కనబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ క్రైస్తవుడా, ప్రియ దేవుని పిల్లలారా, ఒక లైవ్ చూసిన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు నువ్వు కూడా రహస్య క్రైస్తవుడుగానే బ్రతుకుతున్నావేమో. ఇప్పుడు వరకు కూడా దేవుని మరి అలాగే ఉండి వెంబడిస్తున్నావేమో. కానీ ఇప్పుడు తెగించవలసిన పరిస్థితులు ఎదురైనాయి. దేవుని కోసం నిలబడవలసిన పరిస్థితులు ఎదురైనాయి. నువ్వు ఆయన కోసం తెగించి నువ్వు ముందుకు రావలసిన పరిస్థితులు ఎదురైనాయి. కనుక ఆయన కోసం నువ్వు కూడా తెగించి ముందుకు వచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సేవ చేయడానికి, ఆయనకు పరిచర్య చేయడానికి, ఆయన సేవ చేస్తున్న వారికి సహకరించడానికి, ఈరోజు ఆయన నామాన్ని మరి అనేక మందికి తెలియచేయడానికి మనమందరం కూడా తెగించవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. నాకెందుకులే అనుకోవడానికి మరి వీలు లేదు. అందరూ నశించిపోతున్నారు, మరి నశించిపోతే నశించిపోయారులే, మరి కానీ నాకెందుకు సంబంధం అని అనుకోవద్దు. నాకేం పని, నేను రక్షించబడ్డాను కదా అని అనుకోవడానికి వీల్లేదు. సంఘం, ప్రియ దేవుని బిడ్డలారా, నేను రక్షించబడ్డాను, కామ్గా నా ఇంట్లోనే నేను ఆరాధిస్తున్నాను, నా హృదయంలోనే నేను ఆరాధిస్తున్నాను మరి అని అనుకోవడానికి వీల్లేదు. నువ్వేం చేయాలంటే నువ్వు దేవుని కోసం ఇప్పుడు నువ్వు తెగించి అనేకుల కోసం నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా మారాలి. అనేక మందికి నీ క్రీస్తుని గురించి నువ్వు ప్రకటించే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె కూడా అనుకుందంట, ఎస్తేర్ అనుకుందంట, ఏమనంటే అందరూ నశించిపోతే నశించిపోయారులే అనుకుందంట. ముందు ఏమన్నా అంటుందంటే, యూదా జనాంగం మీదకి ఒక రాజాజ్ఞ బయలుదేరింది. ఏమంటే యూదా జనాంగాలంతటినీ కూడా చంపేయాలి, హతమార్చాలి అనుకుంటున్న సమయం
సమయంలో మొర్దెకై వచ్చి ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అమ్మా, రాజశాసనం బయలుదేరింది, అందరూ కూడా నశించిపోతున్నారు, మరి యూదా జనాంగాన్ని చంపాలి, హతమార్చాలని ఒక శాసనం బయలుదేరింది. మరి నువ్వు వెళ్ళి రాజుగారితో మాట్లాడు, నువ్వు ఇక్కడ రాణి స్థానంలో ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి మాట్లాడు అని అంటే ఆమె అంటుందంట, నేను వెళ్ళలేను, నాకు అంత ధైర్యం లేదు, ఆయన దగ్గరికి వెళితే నన్ను చంపేస్తాడేమో, నన్ను ఏదన్నా అంటాడేమో అని ఉంది ఎస్తేరు అన్నప్పుడు. అప్పుడు మొర్దెకై అంటున్నాడు, నువ్వు కనుక వెళ్ళకపోతే యూదులకు మరొక రూట్ నుంచి సహాయం వస్తుంది. హల్లెలూయా. అటువంటి సందర్భంలో ఆ మాట ఎప్పుడైతే అన్నాడో 3 దినాలు ఉపవాసం ప్రకటించుకుంది. మరి ఎస్తేరు ప్రకటించుకొని ఆమె అనుకుందంట, ఎస్తేరు గ్రంథంలో రాయబడిన మాట, నేను నశిస్తాను కానీ నా జనాంగం కోసం నేను నిలబడతాను అనుకుందంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తెగింపుతో తన ముందుకు వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె ఉపవసించి 3 దినాలు ఉపవసించి ప్రార్థించి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తన సమస్య తనకు తెలియజేసినప్పుడు మరి దేవుడు తన ప్రార్థన విని, ఎస్తేరు యొక్క ప్రార్థన విని ఆ రాజశాసనాలు 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ఆ రాజశాసనాలే తారుమారైపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున సమాజం పాడైపోతుంది. ఎంతోమంది బిడ్డలు నశించిపోతున్నారు, ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, ఎంతోమంది బ్రతుకులు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. ఈ రోజున న్యూస్ చూస్తే చాలు, ఒకరినొకరు చంపుకొని బ్రతుకుతున్నారని, ఎంతోమంది చంపుకుంటున్నారండి. భార్యను భర్త, భర్తను భార్య, ఈ రోజున తల్లి కన్న బిడ్డలను చంపుకుంటున్నారండి. దేవుని బిడ్డలారా, సమాజం ఎంతో భయంకరంగా మారిపోయింది, ఎంతో 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 భయంకరమైన స్థితిలోకి మారిపోయింది. దుష్టుడు అపవాది చెలరేగి విజృంభించి అనేక మంది ప్రజలను నాశనపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలను మూసివేసి సజీవుడైన దేవుణ్ణి చూడనీయకుండా వాడి గుడ్డితనము కలుగు చేస్తున్నాడు. ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో చీకటి అలుముకుంటుంది, ఎంతో మంది బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి, ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అటువంటి ఈ సమయంలో క్రైస్తవుని అని చెప్పుకుంటున్న నీవు, దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్న నువ్వు, నేను, మనం ఎవరైనా కావచ్చు, మౌనంగా ఉండడానికి వీలు లేదు. అటువంటి పాడైపోయిన నశించిపోయే వారి కోసం మనము కూడా త్యాగం చేసి దేవుని కోసం నిలబడేవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. దేవుని ప్రేమ వారికి చాటించే వరంగా, దేవుడు చేసిన త్యాగాన్ని వారికి తెలియజేసే వరంగా, ఆయన రాజ్యాన్ని గురించి తెలియజేసే వరంగా మనం అందరం కూడా సిద్ధపడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఎంతసేపు నీ శ్రమనే చూపిస్తున్నాడు, నీ కష్టాన్నే చూపిస్తూ, నీ బాధనే చూపిస్తూ, నీ కుటుంబాన్నే చూపిస్తూ, నీకున్న వాటినే చూపిస్తూ వాడు ఎంతసేపు కూడా ఇక్కడిక్కడ ఈ కుటుంబం మధ్యనే వాడు నిన్ను తిప్పుతున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అస్సలు నువ్వు రక్షించబడడానికి వెనుక ఉన్న ఉద్దేశాన్ని మరుగు చేసేస్తున్నాడు. ఎంతసేపు క్రైస్తవ సంఘాలు ఈ రోజున ఎలాగ మారిపోయినాయి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని రాజ్యము గురించిన ఆశ ఉండట్లేదు, అసలు ఎందుకు రక్షించబడ్డామో తెలియట్లేదు. ఈరోజు ఇప్పటి వరకు కూడా మన కుటుంబాల కోసమే, మన కోసమే మనమే ప్రయాసపడుతున్నాం, కానీ దేవుని కోసం ప్రయాసపడలేని స్థితిలో మనం ఉంటున్నాం సంగమా. అందుకని ఈ రోజున సంఘములోనికి క్రొత్త ఆత్మలు చేర్చబడట్లేదు, ఈ రోజున మన ప్రక్కన ఉన్న కుటుంబాలు మారట్లేదు, ఈ రోజున మన వీధుల్లో ఉన్న ప్రజలు మారట్లేదు, ఈ రోజున మన చుట్టూ ఉన్న మన గ్రామ ప్రజలు మారట్లేదు, మన రాష్ట్ర ప్రజలు మారట్లేదు, మన దేశ ప్రజలు మారట్లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఏంటంటే క్రీస్తు కొరకు నువ్వు తెగించవలసిన అవసరం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీవు దేవుని యొక్క ప్రేమ సువార్త, రక్షణ సువార్త సకల జనులకు నువ్వు కూడా తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ సంఘాలని ఆ రీతిగా వెళ్ళనీయకుండా అపవాది క్రైస్తవ సంఘాలని ఈ రోజున మభ్యపెడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చూడండి, ఈ రోజున మనం చెబుతున్నాం, ప్రవీణ్ పగడాల అనే ఒక సహోదరుడు గురించి మనం చెబుతున్నాం. చూడండి, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా, ఎంతో ఈ రీతిగా మరి ఆ ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా, నిర్బంధించే పరిస్థితులు ఎదురైనా, మరట ఆ యొక్క మరి ప్రవీణ్ పగడాల గారు ఎంతగానో దేవుని కోసం తెగించి ఆయన పనిచేస్తూ వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని రాజ్య సువార్త సకల జనులకే వెళ్ళాలని చెప్పి
ఆయన అనేక ప్రాంతాల్లో కూడా మరి సువార్తను ప్రకటించినట్లుగా మరి మనకి వీడియోస్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. అనేక మంది త్రాగుబోతుల మధ్యకు, అనేక మంది వ్యభిచారుల మధ్యకు ఆయన వెళ్ళి దేవుని ప్రేమను తెలియజేసి, దేవుని రాజ్యం గురించి తెలియజేసి, దేవుడు చేసిన త్యాగాన్ని గురించి తెలియజేసి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రతికూలమైన పరిస్థితులు, అందరూ చంపేస్తామని బెదిరిస్తూ ఉన్న ఆ బెదిరింపుల మధ్య కూడా తెగించి, దేవుని కోసం తెగించి నిలబడి అనేక మందికి దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కోసం మనం అందరం కూడా తెగించవలసిన అవసరత ఉంది. హల్లెలూయా. ఎంతోమంది నశించిపోతున్నారు, వారందరికీ కూడా దేవుని యొక్క రాజ్య సువార్త మనం కూడా ప్రకటించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ప్రాణాలకు తెగించి ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలను పాడు చేయాలని, ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయాలని ఆ రోజున గొల్లియాతు రూపంలో మరి అక్కడికి వచ్చాడు అపవాది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయాలనుకున్నాడంట. గొల్లియాతు మహా రంకెలేస్తూ 40 దినాలు కూడా ఎంతగానో రంకెలేస్తున్న సందర్భంలో మరి ఇశ్రాయేలు సైన్యం అంతా గడగడలాడిపోతున్నారండి. వారు కూడా భయపడిపోతున్నారు. ఈరోజు మనము ఎట్లా భయపడిపోతున్నామో దేవుని గురించి చెప్పాలంటే చాలామంది అంటారు కదా, అమ్మో అందరి మధ్య చెప్తే ఏమంటారండి, ఈరోజు నేను ప్రభుని నమ్ముకున్నాను చెప్తే మా సమాజంలో వెళ్ళేస్తారండి, మా కుటుంబం ఒప్పుకోరండి, నా భర్త ఒప్పుకోరండి. చాలామంది అలా అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ రోజున వారు కూడా భయపడిపోతున్నారు. ఆ యొక్క గొల్లియాతును చూసి ఎంతగానో భయపడుతున్న సమయంలో అక్కడ దావీదును గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏంటంటే, దావీదు ప్రాణాలకు తెగించి, గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్దాం, ప్రాణాలకు తెగించి దేవుని జనాంగం కోసం, దేవుని ప్రజల కోసం ఆయన నిలబడ్డాడు. గొల్లియాతు ఎదురుగా యుద్ధం చేయడానికి. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుట బలాఢ్యుడు నిలబడినా, ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన స్థితిలో, భయంకరమైన ఆకారంలో కనిపిస్తున్నా, ప్రియ దేవుని బిడ్డ, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నా, తన దగ్గర ఏ ఆయుధాలు లేవో, ప్రియ దేవుని బిడ్డలారా, తన దగ్గర ఏ యుద్ధ పరికరాలు లేవు, తన దగ్గర ఏమీ లేవు. కానీ యుద్ధ పరికరాలు ఉన్నవారు మౌనం అయిపోయారు. యుద్ధ పరికరాలు ఉన్నవాళ్ళు భయపడిపోతున్నారు. యుద్ధ పరికరాలు ఉన్నవాళ్ళు కాముగా అయిపోయి కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. ఆ యొక్క మరి శత్రువుకి ఎదురుగా వెళ్ళలేని పరిస్థితుల్లో అప్పుడట దావీదు ప్రాణాలకు తెగించి, ప్రియ దేవుని బిడ్డలారా, మరి గొల్లియాతు మీద యుద్ధానికి యెహోవా పేరట వెళ్ళి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తెగింపు అవసరం నాన్న. దేవుని కోసం నువ్వు తెగించాలి. దేవుని ప్రజలు ఎంతోమంది నశించిపోతున్నారు ఈ కడవరి దినాల్లో. ఎంతకాలం మౌనంగా ఉంటావు? ఎంతకాలం నువ్వు అలాగే గదిలోనే కూర్చుని ఉంటావు? ఎంతకాలం బయటకు రాకుండా ఉంటావు? ఎంతకాలం నీ దేవుని గురించి చెప్పకుండా ఉంటావు? అనేక మందికి నీ దేవుని ప్రేమను గూర్చి తెలియజేయకుండా ఉంటావు. ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు. ఎంతోమంది డ్రగ్స్కు బానిసలైపోతున్నారు. ఎంతోమంది యవన బిడ్డలు మరి ఎంతోమంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ఈ లొక్క బంధకాల్లో మ్రొక్కిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఎంతోమంది ప్రేమ లేని స్థితి. ఈ రోజున సమాజం పాడైపోయింది. ఈ రోజున పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. అటువంటి ఈ సందర్భంలో నువ్వు ఒక్కడివే రక్షించబడి, మనమే ఒక్కడివే రక్షించబడి మౌనంగా ఉండడం కాదు, దేవుని కోసం నిలబడాలి. మన యేసయ్య ప్రేమ వార్తను, ఆయన రాజ్య సువార్తను దేవుని కోసం అనేక మంది ప్రజలకు మనం తెలియజేయాలి. పాప శాప బంధకాలను ఇంకా చాలా మంది బ్రతుకుతున్నారు. ఆ రోగాలు బంధకాల్లో, పాప బంధకాల్లో, శాప బంధకాల్లో ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది బిడ్డలు నాశనం అయిపోతున్నారు. వారందరూ రక్షణలోకి రావాలంటే నువ్వు నేను కూడా తెగించి దేవుని కోసం నిలబడాలి. ఆయన కోసం, ఆయన రాజ్య వ్యాప్తి కోసం. ఒకవేళ మరి నువ్వు కూడా తెగించి నిలబడి ఆయన సువార్తను ప్రకటించే వ్యక్తులంగా మనం మారాలి. ప్రియ సంగమా, చూడండి, యేసు కోసం ఆ రోజున అరిమతయి యోసేపు నిలబడ్డాడు. ఇదిగో మరి ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, చూడు, ఆ యొక్క స్థితిలో మరి ఎస్తేరు నిలబడింది. ఆ రీతిగానే దేవుని ప్రజల కోసం దావీదు నిలబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణాలకు తెగించి పోరాడాడు. సాతాను చెరలున్న ప్రజలందరినీ కూడా విడిపించుకున్నాడు. ఆ శత్రువు చేతులకు వెళ్లకుండా కాపాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా, నేను కూడా, మనం కూడా దేవుని కోసం తెగించే వ్యక్తులంగా మారాలి. ఆయన కోసం బ్రతకాలి. ఎంతకాలం నీ కోసం, నీ కుటుంబం కోసమే జీవిస్తావు? ఎంతకాలం
ఇంకా నీ స్వార్థం కోసమే బ్రతుకుతావు? ఎంతకాలం ఇంకా రోషం లేని భక్తి చేస్తావు? ఎంతకాలం నా సమస్యలండి, నా బాధలండి, నా కష్టాలండి? ఇప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివే. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుడు పాప శాప బంధకాల్లో ఉన్న మనలందరినీ కూడా యేసయ్య విడిపించి ఉన్నారు. ఆయన మన కోసం త్యాగం చేశాడు తన ప్రాణాన్ని. ఆయన కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావు? ఆయన కోసం నువ్వేం తెగిస్తున్నావు? ఆయన కోసం నువ్వేం తెగించగలుగుతున్నావు? నువ్వేం తెగింపు కలిగి ఉన్నావు? లోకాన్ని తెగించలేకపోతున్నావు, లోకాన్ని త్యజించలేకపోతున్నావు, లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, బంధుత్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఏ దేవుని కంటే ఎక్కువగా ఏది నిన్ను బంధించి ఉంచిందో దాన్ని వదిలేయలేకపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కోసం నువ్వు తెగించి రాగలగాలి. చూడండి, యేసయ్య కోసమంట మరి దేవునికి కానుక సమర్పించడానికి ఆ బీద విధవరాలు 2 కాసులు తెగించి దేవునికి ఇచ్చేసింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లూకాసు వార్త 21వ అధ్యాయంలో రాయబడిన మాటలో ఆమె గంట 2 మరి కాసులు ఉన్నాయంటే ఆమె దగ్గర. ఆమెకి ఏమీ లేదు, కానీ దేవుని యొక్క సేవ చేయడానికి, ప్రోత్సాహపరచడానికి కానుకలు విత్తుతున్న సమయంలో తన దగ్గర ఉన్న 2 కాసులు దేవుని కోసం తెగించి చేసింది. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ప్రాణప్రియుడైన యేసయ్య కోసం నువ్వేం త్యాగం చేయగలుగుతున్నావు? నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు దేవుని కోసం? నీకున్న ధనాన్ని దేవుని కోసం తెగించి ఇస్తున్నావా? దేవుని సువార్త ప్రబలమవుతుంది. ఈ రోజున సేవకులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. అనేక ఆత్మలు రక్షించాలని ఒక ఉద్దేశంతో, దృక్పథంతో ప్రయాసపడుతున్నారు. ఈ రోజున నీ ధనాన్ని త్యాగం చేయగలుగుతున్నావా? తెగించి నువ్వు దేవుని కోసం ఇవ్వగలుగుతున్నావా? లేదండి, 1 రూపాయి తీసినా మరి నా కుటుంబం, నా బిడ్డలు, నా 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 అని అనుకుంటున్నావా? దేవుని కోసం ఏమైనా తెగించగలుగుతున్నామా? అభేద విధవరాలు దేవుని కోసం తెగించిందండి. మరి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్వార్థమే, మన స్వార్థమే చూసుకుంటే దేవుని స్వార్థ ఇంకా ముందుకు ఎలా వెళ్తుంది? దేవుని స్వార్థ ప్రబలాలి అని అంటే నువ్వు కూడా నీ ధనాన్ని తెగించే వ్యక్తిగా నువ్వు ఉండాలి, త్యాగం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి, దేవుని పరిచర్య చేస్తున్న సేవకులకి ఇచ్చే వ్యక్తిగా నువ్వు మారాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి చివరిలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎందుకు అటువంటి తెగింపు మనసు అరిమతెయ యోసేపుకి వచ్చిందనంటే ఆయన గురించి రాయబడిన మాట, అదే మార్కు సువార్తలో రాయబడిన మాట చూడండి. 43వ వచనం చివరి భాగంలో రాయబడింది. ఆయనంట దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన అలాగే దేవుని కోసం తెగించి వచ్చాడనంటే, ఎందుకోసం ఆయన ముందుకు వచ్చాడు? ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన ముందుకు ఎందుకు రాగలిగాడంటే, ఎందుకనంటే ఈరోజు నేను ఉన్న ఈ స్థానం ఒక రోజును కోల్పోవలసి వస్తుంది, ఈ అధికారం కోల్పోవలసి వస్తుంది, ఈ లోకం కోల్పోవలసి వస్తుంది, ఇక్కడున్న అన్నిటినీ కోల్పోవలసి వస్తుంది. కానీ నా దేవుని రాజ్యం స్థిరంగా ఉంటుంది. ఆ రాజ్యంలోకి నేను వెళ్ళాలి. నా రాజు ఆ రాజ్యాన్ని సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. ఆ రాజ్యంలో నేను కూడా కాలు పెట్టాలి అనే ఉద్దేశంతో, ఇది అస్థిరమైన లోకం, ఇది శాశ్వతమైన లోకం కాదు. ఇది కొన్ని రోజులే ఉండి వెళ్ళిపోద్ది. ఇక్కడున్న అధికారం కొన్ని రోజులే ఉంటుంది, ఇక్కడున్న పదవి కొంతకాలమే ఉంటుంది, ఇక్కడ ఇన్ని రోజులు నేను సంపాదించుకున్న ఈ యొక్క మరి ఆస్తి అంతా కూడా కొద్ది కాలమే ఉంటుంది. కానీ నా దేవుని రాజ్యం చిరకాలం ఉంటుంది కనుక ఆ రాజ్యం నాకు కావాలి అనుకున్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి అండి. ఆ రాజ్యం ఎవరు తీసుకొచ్చారో మనకనంటే అది నజరేయుడైన యేసు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోక రాజ్యాన్ని ఎవరు నీ కోసం సిద్ధపరిచారు అంటే నజరేయుడైన యేసే. హల్లెలూయా. అందుకే ఆ యేసు కోసం నేను తెగించాలి అనుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు కూడా అందమైన రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కట్టారు. ఆ రాజ్యము స్థిరమైనది, ఆ రాజ్యము సదాకాలం ఉండేది, ఆ రాజ్యము అందమైనది. ఆ రాజ్యములో దేవుని బిడ్డలారా, సూర్య చంద్రులు అవసరం లేదు. నీతి సూర్యుడైన దేవుడే పరిపాలకుడుగా ఉంటాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ యొక్క రాజ్యంలో ఆకలి దప్పులు లేనే లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాజ్యంలో ఇక్కడ ఉన్న అసమాధానం అక్కడ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాజ్యంలో సమాధానం ఉంటుంది. ఎందుకనంటే సమాధానకర్త అయిన దేవాది దేవుడు అక్కడ నివాసం చేస్తున్నాడు కనుక గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చూడండి, దేవుని రాజ్యం కొరకు ఎవరమైతే మనం ఎదురు చూస్తామో భూ సంబంధమైన వాటిని మనము చూడలేం. భూ సంబంధమైన వాటి మీద మనసు మనం పెట్టుకోలేం. అందుకని పౌలు అంటున్నాడు, నేను పైనున్న వాటినే వెతుకుతున్నాను కానీ కింద వాటిని నేను వెతకట్లేదు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. కిందున్న వాటిని మరిచి పైనున్న వాటి కోసం వేగిరంగా నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎట్లా అంట? వేగరంగా పరిగెడుతున్నాడు పైనున్న వాటిని సంపాదించుకోవడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, ఆయన కోసం నువ్వు తెగించే వ్యక్తిగా ఉంటున్నావా? ఆయన అంటున్నాడు, ఆయన కోసం అంట తెగించి చివరిలో ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేశాడంటే, అరిమతయి యోసేపు కోసం సిద్ధపరుచుకున్న, తొలిపించుకున్న ఆ సమాధి యేసయ్యకి చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజున డబ్బున్నవారు, ఆస్తిపరులు చనిపోకముందే సమాధులు తొలిపించుకునేవారట. అటువంటి సమాధి ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క అరిమతయి యోసేపు సిద్ధపరుచుకున్నాడు తన కొరకు. అందుకే ఆయన ఏం చేశాడంటే, ఆ సమాధి నా యేసుకు ఇవ్వాలని చెప్పి ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి తన కోసం తొలిపించుకున్న ఆ సమాధిలో యేసయ్య దేహాన్ని పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి! ఆయన కోసం సిద్ధపరచుకున్న దాన్ని యేసయ్యకి చేశాడు. ఆ యేసయ్యను ఉంచిన ఆ యొక్క దేహాన్ని ఉంచిన ఆ సమాధిలో ఎవ్వరు ఎప్పుడు ఉండలేదు. అది క్రొత్త సమాధి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యేసు కోసం తెగించి ప్రియ దేవుని బిడ్డలారా ఆ యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళి ఆయన కోసం తొలిపించుకున్న ఆ సమాధిని తెగించి యేసయ్యకి ఇచ్చేశాడు. నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు యేసయ్యకి? యేసయ్య కోసం నువ్వేం తెగించగలుగుతున్నావు? నా దేవుడండి చాలా గొప్ప కార్యాలు చేశాడండి. నా దేవుడండి నాకు ఎంతో స్థితిగతులు మార్చాడండి. నా యేసయ్య లేకపోతే నాకు జీవితం లేదు. నా యేసయ్య లేకపోతే నాకు బ్రతుకు లేదండి. చీకట్లో, అంధకారంలో, పాపంలో, శాపంలో బ్రతుకుతున్నా నా జీవితాన్ని రక్షించడానికి, నా జీవితాన్ని వెలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో యాగమయ్యాడండి అని నువ్వు చెప్తున్నావు. ప్రియ దేవుని బిడ్డ, నిజమే, ఆయన నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించేశాడు. మన కోసం నిలువెల్లా నలిగి కరిగిపోయాడు. ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకే చిందించాడు. తనకున్న సర్వస్వాన్ని మన కోసమే దారపోసాడు. ఆయనకంటూ ఏది దాచుకోలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనే రక్తాన్ని చెందించకపోతే, ఆయనే ప్రాణాన్ని కోసం అర్పించకపోతే ఎప్పుడో మన పేర్లు మాసిపోయాయి. ఇదిగో రక్షణ పొందుకొని వారి కోసం నరకం సిద్ధపరచబడి ఉంది. ఆ నరకంలోకి నువ్వు వెళ్ళిపోయేదానివి, నేను వెళ్ళిపోయేవాళ్ళవి. కానీ పాపంలోనే ఉండి ఆ నరకానికి మనం పాలవకూడదని, ఆ నరకంలో నిన్ను నన్ను మళ్ళీ చూడకూడదని ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు ధారపోసాడు. ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్న నిన్ను నన్ను మన కోసం ఆయన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళాలని ఆశిస్తున్నాడు. నరకం నీ కోసం నా కోసం సిద్ధపరచలేదు యేసయ్య. అది సాతాను కోసం, సాతాను సంబంధాల కోసం ఏర్పరచబడింది నరకం. ఆ నరకం నీకు నాకు కోసం కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నరకానికి సమీపస్తులైపోయిన మనల్ని యేసు ప్రేమించి ఆయన ప్రాణాన్ని తెగించి మన కోసం అర్పించాడు. అనేక అవమానాలు పొందాడు, హింస పొందాడు, గాయపరచబడ్డాడు, దూషించబడ్డాడు, అనేక రీతిగా హేళన చేశారు, ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు. అన్నీ కూడా నీకోసం, నిన్ను సంపాదించుకోవడం కోసం భరించాడు. నన్ను సంపాదించుకోవడం కోసం భరించాడు.
నీకోసం నా కోసం ప్రయాసపడ్డాడు. ఆ యెరూషలేము వీధుల్లో ఆ భారమైన సిలువను మోస్తూ నడుస్తూ ఉంటాయి. సుందరమైన పాదాలు, అపరంజి వంటి పాదాలు రక్తసిక్తంగా మారిపోయినాయి. సుందరుడు, అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడైన ప్రభు, మనోహరుడైన దేవాది దేవుడు నీకోసం నా కోసం స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారిపోయాడు. కారణం నిన్ను నన్ను సంపాదించుకోవాలని. మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన యవ్వన బలాన్ని మన కోసం ఖర్చు చేశాడు. అంతమంది అవమానపరుస్తున్నా, హింసిస్తున్నా, గాయపరుస్తున్న, కొరడాలతో కొడుతున్నా, వదకు సిద్ధపడిన గొర్రె ఇలా మౌనమై ఉంటుందో, నా దేవుడు అలా మౌనమైపోయి ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటంటే మనల్ని సంపాదించుకోవాలి, మనల్ని రక్షించాలి. దానికోసమే ఆయన మౌనం అయిపోయాడు. ఎన్నైనా భరించాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా ఆయన కోసం ఏదైనా భరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన కోసం నిందలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నా ఆయన కోసం నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఎంత గొప్పగా చెప్తామో, యేసయ్య అంటే మాకు కూడా చాలా ఇష్టం, మాకు కూడా ప్రేమ అని చెబుతున్నాం. ఆయన కోసం మనం ఏం త్యాగం చేస్తున్నాం? ఈరోజు ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆ శిష్యులను చెబుతున్నారంట, యేసును గూర్చి మీరు ఉచ్చరించారా? మిమ్మల్ని మేము బ్రతకనీయం, మిమ్మల్ని చంపేస్తాం, ఆయన గూర్చి, ఆయన కార్యాల గూర్చి మీరు చెప్పొద్దు అని ఆ రోజున శిష్యుల్ని ఎంతగానో ఇబ్బంది పడుతుంటే అపోస్తలుల కార్యం 4:17 వారు అంటున్నారు, మేము ఎలా మౌనంగా ఉండాలి, మేము ఎలా మౌనంగా ఉండాలి, ఆయన గురించి చెప్పకుండా ఎందుకు ఉండాలి? ఆయన గురించి కన్న వాటిని, విన్న వాటిని మేము చెప్పకుండా ఎలా ఉండగలం? మేము ఉండలేం. నువ్వు హింసించు, నువ్వు ఇబ్బంది పెట్టు, నువ్వు ఏదైనా చేయి, కానీ మేము ఆయన గురించే చెప్తాం. దేవుని బిడ్డలారా, ఆయన కోసం శిష్యులు కూడా ఒకప్పుడు బెదిరిపోయిన వారే, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధాన బలం పొందుకొని క్రీస్తు కొరకు వారు కూడా తెగించి వారి ప్రాణాలని అర్పించేశారు క్రీస్తు కొరకు. గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఆయన మన కోసం చేసిన త్యాగం కోసం, ఆయన మన కోసం చేస్తున్న మేలును బట్టి ఆయనకు మనం ఎంత చేసినా తక్కువే. కనుక సంగమా, ఈ కడవరి దినాల్లో రోషంగా దేవుని కోసం నిలబడవు, తెగించిరా, దేవుని కోసం నిలబడు, తెగించి ధారాళంగా దేవుని పరిచర్య కొరకు విత్తు, దేవుని కోసం నిలబడు, దేవుని గురించి చెప్పు, అనేక మందికి ఆయన ప్రేమ వార్తను తెలియచేయి, నశించిపోతున్న అనేక ఆత్మల కోసం తెగించి ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, తెగించి ప్రాణాలకు తెగించి అరిమతయి యోసేపు యేసు యొక్క దేహాన్ని తీసుకొచ్చాడు. ప్రాణాలకు తెగించి నశించిపోతున్న తన జనాంగాన్ని రక్షించుకోగలిగింది ఎస్తేరు. ప్రాణాలకు తెగించి నశించిపోతున్న వారి యొక్క ప్రాణాలను, ఇజ్రాయేలు యొక్క ప్రజలను మరి రక్షించాడో దావీదు. నువ్వు దేవుని కోసం తెగించగలుగుతున్నావా? చూడు, దేవుని కోసం తెగించి తన దగ్గరున్న 2 కాసులు దేవుని కోసం ఇచ్చేసింది ఆ యొక్క విధవరాలు. నువ్వేం తెగిస్తున్నావు దేవుని కోసం? ఏం తెగించగలుగుతున్నావు ఈ రోజున? దేవుని కోసం మన సమయాన్నే తెగించి ఇవ్వలేకపోతున్నాం కదండి. దేవుని కోసం, ఆయన కోసం తెగించి నిలబడడానికి ఇష్టపడలేకపోతున్నాం. దేవుని కోసం తెగించి బయటికి వెళ్ళి దేవుని మాటలు చెప్పలేకపోతున్నాం.
అలా నిలబడితే ఈ రోజున సంఘాలు నిండిపోతాయండి. దేశం ఎప్పుడు మారిపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు ఆయన తెగించాడు. ఒకప్పుడు రహస్య క్రైస్తవుడిగానే ఉన్నా ఆయనంట రహస్యంగానే యేసును వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయన గురించి రాయబడింది, ఆ సభలో మిగతా వారితోనంట వారిలాగా వారితో పాటు ఆయన ఏకీభవించలేదు. యేసును సిలువ వేయాలన్నప్పుడు ఆయన వారితో కలవలేదు. యేసును గూర్చి అసహ్యంగా మాట్లాడుతున్నప్పుడు వారితో కలవలేదు. ఆయన ప్రత్యేకించబడిన వాడిగానే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గుండెల్లో నింపుకున్నాడు ఆయనే, మనసంతా నింపుకున్నాడు ఆయనే. బయటకు రాలేకపోయినా తనని యేసునే వెంబడిస్తూ ఉన్నాడు గనుక తెగించే సమయం వచ్చినప్పుడు తెగించాడు. తెగించి ఆ దేహాన్ని తీసుకున్నాడు. తన కోసం తొలిపించుకున్న ఆ యొక్క సమాధిని యేసు కోసం ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా మన జీవితాలకు యేసయ్యకి ఇద్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను కూడా నా యేసు కోసం తెగించి నిలబడతానన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా యేసు కోసం నిందైనా, బాధ అయినా, కష్టమైనా, శ్రమ అయినా, హింస అయినా నేను కూడా భరిస్తానన్నవారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే నా యేసయ్య నా కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన రక్తాన్ని చివరి బొట్టు వరకు నా కొరకే చిందించాడు. తన ప్రాణాన్ని పణంగా నా కోసం పెట్టాడు. అంత మాత్రమే కాదు, నా కొరకు గొప్ప రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అందుకొరకు నా యేసు కోసం మనం ఏదైనా చెయ్యాలి. ఒక తెగింపు కలిగి మనం కూడా జీవిద్దాం. అరుమతి యోసేపులాగా తెగింపు మనసు కలిగి దేవుని కోసం నిలబడదాం. ఇదిగో ఎస్తేరు వలె తెగింపు మనసు కలిగి మరి దేవుని ప్రజల కోసం నిలబడదాం. రే దేవుని బిడ్డలారా, మరి ఒక దావీదు వలె తెగింపు కలిగి దేవుని కోసం నిలబడదాం. మరి ఈ రాత్రి అటువంటి తెగింపు నాకు కూడా కావాలి యేసయ్యా. నేను కూడా నీ కోసం తెగించి నిలబడాలి యేసయ్యా. ఇదిగో నాయన, నాకు ఉన్న ధనాన్ని తెగించి నీకు నేను ఇస్తాను. సేవ విస్తృతపరచబడాలయ్యా. ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. మా సేవకులు ఎంతగానో కష్టపడుతున్నారయ్యా, ప్రయాసపడుతున్నారు. అనేక ఆత్మల రక్షణార్థమై పనిచేస్తున్నారయ్యా. అయ్యా, ఈ ధనం ఉంటే కొన్ని రోజులకు చిమ్మిడి పట్టిపోద్ది అయ్యా. కానీ ఈ ధనము నీ రాజ్య వ్యాప్తిలో పనిచేస్తే అయ్యా, ఇదిగో నీ గొప్ప రాజ్యం భూమి మీద కట్టబడుతుంది. అనేక మంది ఆ రాజ్యంలో చేర్చబడతారు ప్రభా. అయ్యా, అందుకే నా ధనాన్ని తెగిస్తాను అయ్యా. నేను నాయన నీ కోసం నా బలాన్ని కూడా నేను త్యాగం చేస్తాను ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ కోసం నేను తెగించి నిలబడతాను ప్రభా అని ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకున్నారో వారు మీరు లేచి నిలబడితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రియ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ రాత్రి సమయంలో ప్రభా, నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అవునయ్యా, 2025 సంవత్సరాల క్రితమే నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించి మా కొరకు నీ ప్రాణాన్ని, నీ రక్తాన్ని మా కొరకు చిందించి మా కొరకు బలి అయిన గొప్పవాడివి అయ్యా. పాపులంగా మేము ఉండగా, నరకానికి సమీపస్తులమై ఉండగా మమ్మల్ని ప్రేమించి అనరక పాశ్చముల నుంచి మమ్మల్ని తప్పించిన దేవుడు అయ్యా. మా కొరకు నీకున్న సర్వస్వాన్ని త్యాగం చేసుకుని భూమి మీదకి వచ్చిన దేవుడివి నాయన. పాపులమైన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించి మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చావు నీ రక్తము ద్వారా. విలువ లేని మాకు విలువనిచ్చావు, ఘనత లేని మాకు ఘనతనిచ్చావు, తృణీకరించబడిన జీవితాలకు విలువనిచ్చావు ప్రభా. సమాజంలో ఈరోజు నా ఒక ఘనత, మహిమ నీవిచ్చిందే. ఈరోజు మేము కలిగి ఉన్నవన్నీ నీవే ప్రభా. మా కోసం నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి, ఆ త్యాగాన్ని గుర్తించి ఒకవేళ నీ కోసం మేము బ్రతకలేకపోతున్నామేమో, నీ కోసం తెగించి నిలబడలేకపోతున్నామేమో ప్రభు, మమ్మల్ని క్షమించు, మన్నించాయి. ఈరోజు క్రైస్తవులుగా పిల్లవాడిన బిడ్డలు నీ చేత ఆశీర్వదించబడి, దీవించబడి నిన్నే మరిచిపోయిన స్థితిలో ఉన్నారేమో. నీకోసం తెగించి నిలబడలేని వారు ఎందరో ఉన్నారు ప్రభు. కానీ ఘనత వహించిన వాడు అయ్యా, ఇదిగో తండ్రి, ఎంత గొప్ప హోదాలో ఉన్నవాడు
ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా అరిమతి యోసేపు అయ్యా ఇదిగో తండ్రి నీకోసం తెగించి నిలబడ్డాడయ్యా. అయ్యా ఆయన త్యాగాన్ని చూసిన వాడివి అయ్యా ప్రభా. అవును, ఆయన గూర్చి రాయబడిన మాటలు, ఆయన నీ రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నవాడు కనుక తెగించాడు ప్రభువా. అయ్యా ఈ రోజున మాకు కూడా అటువంటి అనుభవం మాకు దయచేయండి అయ్యా. నీ రాజ్యం కొరకు ఎదురు చూసే వారంగా మేముండి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్న నీకోసం నిలబడి తెగించి నిలబడే శక్తిని మాకు కూడా ప్రసాదించయ్యా. ప్రతికూలమైన పరిస్థితులు మాకు కనబడుతున్నాయి, ఎన్నో అననుకూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎంతో మంది క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. అయ్యా నీ రాజ్య వ్యాప్తి జరగాలి. ఇంకా రక్షణ లేని ప్రజలు ఎందరో ఉన్నారు, పాపంలోనే బ్రతుకుతూ శాపాన్ని అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారు డాడీ. వారందరికీ నీ సువార్త వినిపించబడాలి. దాని కొరకు ప్రభా అయ్యా తెగించేవారు లేపబడాలి, నీకోసం నిలబడేవారంగా మేము ఉండాలి. యేసయ్యా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నా మౌనంగా కూర్చుని మాకెందుకు లేనుకునే స్థితిలో మేము ఉండొద్దు. క్రైస్తవ సంఘాల మౌనంగా ఉండొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఏవో పరిపూర్ణకలుపయ్యా తెగించే వారిని లేవనెత్తయ్యా. నశించిపోయే ఆత్మల కోసం మొర్ర పెట్టేవారిని, ప్రాణాలకు తెగించి నిలబడిన దావీదు లాంటి వారిని, ఎస్తేరు లాంటి వారిని, అరిమతి యోసేపు లాంటి వారిని లేవనెత్తు ప్రభువా. శిష్యులు లాంటి వారిని లేవనెత్తు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయి దేవా. నైనా నీ కొరకు నిలబడే వారంగా మేము ఉండడానికి సహాయం చేయి. ఈ రాత్రి ఈ వర్తమానం విని ప్రభువా ఎంతమంది అయ్యా అరిమతి యోసేపులా తెగించి నీ కోసం నిలబడతామయ్యా. మాకు కలిగిన ధనాన్ని రాజ్య వ్యాప్తి కొరకు విత్తుతామయ్యా. మా కోసం నీ కోసం మా బిడ్డలను నీకు రాజ్య వ్యాప్తిలో పనిచేసే సాధనాలుగా అయ్యా మా బిడ్డలను అప్పగిస్తాం, నీ సైన్యంలో చేరుస్తామయ్యా అని. అయ్యా మా కుటుంబాలు, మా బిడ్డలు, మేము అందరం నీకోసం తెగించి పనిచేస్తామని ప్రభా ఎంతమంది తీర్మానం చేసుకున్నారో ప్రభా ఈ తీర్మానంలో ప్రతి ఒక్కరిని స్థిరపరచయ్యా. అయ్యా నాయన నీ రాజ్య వ్యాప్తిలో మేమందరం పని చేయడానికి పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో అయ్యా భయపడేవారంగా కాక అయ్యా ధైర్యంగా ముందుకు కొనసాగే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. దేవానికి స్తోత్రాలు. సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఎంతో అద్భుతమైన సేవ చేస్తున్నారయ్యా. ఏ సేవకులకి ఎటువంటి హాని జరగకుండా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. అయ్యా సంఘాల చుట్టూ నీ కాపుదల ఉంచయ్యా. క్రైస్తవులందరూ ఒక త్రాటి మీదకి రావాలి, అందరూ నీ కోసం నిలబడాలి అయ్యా. నీ రాజ్య వ్యాప్తి కోసం పని చేయడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. మా సంఘంలో కూడా అటువంటి ఉద్యమం రగిలించయ్యా. మా సంఘంలో స్వార్థపరులు ఉన్నద్దయ్యా. అయ్యా నీ కోసం పనిచేసేవారు లేవనెత్తయ్యా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. క్రైస్తవ సంఘాల్లో ఉద్యమం రేకెత్తించయ్యా. అయ్యా క్రైస్తవ సంఘాల్లో నామకర్త క్రైస్తవులు ఇంకొండొద్దయ్యా. ప్రభువా నా తండ్రి నాయన నువ్వు అతి త్వరలో రాబోతున్నావని నీ రాజ్యం కొరకు ఎదురు చూచి అరిమతి యోసేపులాగా అయ్యా నీ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ అయ్యా మా వంతుగా నీ యొక్క రాజ్య వ్యాప్తిలో పని చేయడానికి రోషం కలిగిన క్రైస్తవుల్ని అయ్యా, రోషం కలిగిన సేవకుల్ని అయ్యా మీరు లేవనెత్తి మహిమ పొందుకునమని ఈ రాత్రి విత్తబడిన ఈ వర్తమానము ప్రభువా ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చమని అయ్యా మా ప్రాంతాలను కూడా ఉజ్జీవపరిచి అయ్యా సాతాను తన కబంధ హస్తలం రగ్గిపోతున్నా అయ్యా ప్రతి ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్నామయ్యా. వారందరూ విడిపించబడాలి, ఈ ప్రాంతాలు కూడా ఉజ్జీవింపబడాలి, ఈ ప్రాంతాలు కూడా రక్షణ మార్గంలోకి రావాలి, నీ రాజ్య వ్యాప్తి ఇక్కడ జరగాలి ప్రభువా. అట్టి కృప దయచేయమని మా పరిచర్యను అంతటిని కూడా దీవించమని ప్రభు మా పరిచర్యలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ శక్తితో నింపి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి, పరిశుద్ధాత్మ అయా తనైన తండ్రి అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపి, పరిశుద్ధాత్మ నడిపింపుతో నీ రాజ్యంలో పనిచేసే కృపలో మమ్మల్ని అందరినీ నిలవబెట్టి వాడుకొనమని అయ్యా విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ స్వస్థత ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని లైవ్ చూస్తున్న బిడ్డలను కూడా
నీ కొరకు నిలబెట్టే కృపలోనికి వారిని నిలబెట్టమని ప్రభా. పరిశుద్ధాత్మదేవ వారిని కూడా దర్శించి వారి జీవితాల్లో కూడా నీ గొప్ప కార్యాలు ఈ రాత్రి జరిగించి మహిమ పొందుకునమని, రేపు జరగబోతున్న ఈస్టర్ ఆరాధన అద్భుతంగా నీకు మహిమకరంగా జరిగించి మహిమ పొందుకునమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనతో కూడా ఉండి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. ఆమెన్.